హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ అండ్ వెల్కమ్ టు ద హెలర్స్ క్లాసెస్ ఛానల్. సో ఇంతకుముందు వీడియోలో మ్యాథమెటిక్స్ వీడియోస్కి సంబంధించిన దాంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క ప్రూఫ్ అనేది ఆల్రెడీ చూసాము. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క ప్రూఫ్లో బేసిక్గా ఏ కోఆర్డినేట్లో సైన్ ట్యాన్ వాల్యూస్ అనేది ఎలా వేరియేట్ అవుతాయి, వాటి యొక్క హిస్టరీ అది ఎలా డెవలప్ చేశారో ఆ వర్డ్స్ అనేవి బేసిక్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క ప్రూఫ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో దీనికి కంటిన్యూషన్ పార్ట్గా ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఉన్న డిఫరెంట్ కోఆర్డినేట్స్కి సంబంధించి లైక్ సైన్ 180 మైనస్ ఆర్ 180 ప్లస్ ఆర్ 360 మైనస్ ఆర్ 360 ప్లస్ వాల్యూస్ వచ్చినప్పుడు డిఫరెంట్గా వేరియేట్ అవుతుంది. అది ఎలా వేరియేట్ అవుతుంది అనే దానికి పర్టికులర్గా చాలామందికి మనలో తెలియకపోవచ్చు. సో ఈ వీడియోలో సైన్ 180 మైనస్ ఆర్ కాస్ 180 మైనస్ ఆర్ సైన్ ఆర్ కాస్ 180 ప్లస్ తీటా ఇలా డిఫరెంట్ వాల్యూస్. అండ్ వన్ మోర్ థింగ్, సైన్ కాస్లో 360 మైనస్ వచ్చినా 360 ప్లస్ వచ్చినా నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ అనేది ఏదర్ మైనస్ సైన్ వస్తుందా, మైనస్ కాస్ వస్తుందా, ఇవన్నీ కూడా ఎలా వస్తాయనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఓన్లీ 180 ప్లస్ ఆర్ మైనస్ అండ్ 360 ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ వీడియోలో వచ్చి 90 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో 180 ప్లస్ ఆర్ 180 మైనస్ 360 మైనస్ ఆర్ 360 ప్లస్ వచ్చినప్పుడు కాస్ సైన్ వాల్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. బికాస్ సైన్ కాస్ తెలిసిందంటే ట్యాన్ కావచ్చు, కొసీకెంట్ కావచ్చు, సీకెంట్ కావచ్చు, కాట్ కావచ్చు, ఇవన్నీ వాల్యూస్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీనికోసము ఒక యాక్సిస్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్, వై యాక్సిస్ పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్స్ అండ్ ఆరిజన్ ఓ. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయబోయేది సైన్ 180 మైనస్ ఆఫ్ ది వాల్యూ, అలాగే సైన్ 180 ప్లస్ ఆఫ్ సమ్ వాల్యూ లైక్ తీటా. సో ఈ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు, అలాగే కాస్ 180 మైనస్ తీటా అండ్ కాస్ 180 ప్లస్ తీటా వాల్యూస్ ఎలా వస్తాయనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. సో 180 మైనస్ అంటే సో ఆల్మోస్ట్ అది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో 180 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తూ నోట్ చేసుకుంటున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మాత్రమే ఫస్ట్ మెజర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆల్ సిల్వర్ టీ కప్స్లో హారిజాంటల్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఆల్రెడీ చెప్పున్నాను. సో యూ కెన్ వాచ్ ఇట్ ఆల్సో. సో హారిజాంటల్ పాయింట్ నుంచి 180 మైనస్ అంటే ఫ్రమ్ ఫస్ట్ కోఆర్డినేట్ వస్తుంది. సో సెకండ్ కోఆర్డినేట్లో మిగిలిపోయిన బ్యాలెన్స్ సమ్ తీటా అవుతుంది. సో అలాగే 180 ప్లస్ అంటే థర్డ్ కోఆర్డినేట్కి సంబంధించింది అది. సో 180 ప్లస్ తీటా, 180 అంటే ఆల్మోస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఆ రిమైనింగ్ పార్ట్ మాత్రమే తీటా కాబట్టి సో అది కూడా హారిజాంటల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని కాంపోనెంట్స్ కూడా ఓన్లీ హారిజాంటల్ యాక్సెస్తోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ 180 మైనస్ ఆర్ 180 ప్లస్ కావచ్చు, అలాగే అక్కడ బ్యాలెన్స్ ఉన్న తీటా వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా హారిజాంటల్తోనే రిప్రజెంట్ అవుతాయి. కాబట్టి ఆల్ సిల్వర్ టీ కప్స్లో హారిజాంటల్ యాక్సెస్తో రిప్రజెంట్ చేస్తే ప్రతి వాల్యూ కానీ వర్టికల్గా వచ్చే డిస్టెన్స్ వచ్చే సైన్ అవుతుంది, అది ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కావచ్చు. హారిజాంటల్గా వచ్చే కాంపోనెంట్ వచ్చేసి కాస్ అవుతుంది, విచ్ మీన్స్ ఆపోజిట్ సైడ్ అనేది సైన్ అండ్ అడ్జసెంట్ సైడ్ అనేది కాస్ అవుతుందని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వీడియోలో. సో ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నదానికి ఒక ట్రయాంగులర్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కోఆర్డినేట్ని బేస్ చేసుకొని ఒకవేళ నేను మెజర్ చేసుకుంటున్నాను అనుకుంటే సో దట్ యాంగిల్ ఈజ్ 180 మైనస్ తీటా. అక్కడ వర్టికల్ కాంపోనెంట్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ వర్టికల్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్ కాంపోనెంట్ను కూడా ఐడెంటిఫై చేయాలి. సో 180 మైనస్ ఏమవుతుంది ఫర్ సైన్ అండ్ కాస్, ఇదే నేను ఐడెంటిఫై చేయబోయేది. సో మొత్తం హారిజాంటల్తోనే మెజర్ చేస్తున్నాను కాబట్టి సైన్ వాల్యూస్ అనేది డిస్టర్బ్ అవ్వదు, బికాస్ యాక్సిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఓన్లీ హారిజాంటల్లోనే ఉంది కాబట్టి సైన్ వాల్యూ లైక్ వర్టికల్ మెంబరు
వర్టికల్ మెంబర్గానే ఉంటుంది, హారిజాంటల్ మెంబర్గానే ఉంటుంది ఇఫ్ వి మెజర్ దట్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ యాక్సిస్. సో ఇక్కడ మీరు రిప్రజెంట్ చేసినట్లయితే సో ఆరిజిన్ నుంచి తీటా వాల్యూ అటు వెళ్ళిపోతుంది కాబట్టి సో దట్ ఈస్ సైన్ తీటా అండ్ హారిజాంటల్కి వచ్చేసరికి మైనస్ కాస్ అవుతుంది బికాస్ అడ్జసెంట్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఆ తీటా వాల్యూ రిప్రజెంట్ చేసిన డయాగ్రామ్లో నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో దట్ ఈస్ మైనస్ కాస్ తీటా. సో దీన్ని రిప్రజెంట్ చేసుకొని వర్టికల్ వచ్చి సైన్ తీటా వచ్చింది, హారిజాంటల్ వచ్చి మైనస్ కాస్ వచ్చింది. సో ఈ వాల్యూస్ని రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఆ వాల్యూస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 180 ప్లస్ తీటాని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ కోఆర్డినేట్ నుంచి మెజర్ చేస్తున్నాను కాబట్టి ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆరిజిన్ నుంచి తీసుకున్నట్లయితే 180 అంటే ఫుల్ హారిజాంటల్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక హారిజాంటల్ లైన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ రిమైనింగ్ యాంగిలే తీటా. సో ఇంతకుముందు వీడియోస్లో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లుగా సైన్ 180 మైనస్ తీటా హారిజాంటల్గానే ఉంది కాబట్టి సైన్ తీటా, కాస్ 180 మైనస్ తీటాకు వచ్చేసరికి ఆ హారిజాంటల్ మెంబరు యొక్క కాంపోనెంట్ మైనస్ కాస్ తీటా. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసిన ట్రయాంగిల్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్న వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ తీటా వాల్యూ రిప్రజెంటేట్ అవుతున్న హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉన్నాము. వర్టికల్ కాంపోనెంట్ కావచ్చు లేదా హారిజాంటల్ కాంపోనెంట్ కావచ్చు, థర్డ్ కోఆర్డినేట్లో ఐడెంటిఫై చేస్తున్న వాల్యూస్ వచ్చి వర్టికల్ కాంపోనెంట్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఫర్ ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. సో మైనస్ కాస్ తీటా అండ్ వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి మైనస్ సైన్ తీటా. సో విచ్ మీన్స్ సైన్ 180 ప్లస్ తీటా వచ్చి మైనస్ సైన్ తీటా కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాస్ 180 ప్లస్ తీటాను కూడా మైనస్ కాస్ తీటాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ సైన్ 180 ప్లస్ ఆర్ సైన్ 180 మైనస్. సో ఇలాగే 360 మైనస్ ఆర్ 360 ప్లస్ను కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఐ హోప్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ సైన్ 360 మైనస్ తీటా కాస్ 360 మైనస్ తీటా ఈ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే 360 ప్లస్ కూడా ఐడెంటిఫై చేయడం ఎలా అనేది కూడా ఈ వీడియోలోనే కంప్లీట్ చేసేస్తాను. సో ఈవెన్ నెంబర్, సో హారిజాంటల్ యాక్సిస్తోనే రిప్రజెంట్ అవుతుంది, వర్టికల్గా యాక్సిస్ అనేది కన్వర్ట్ అవ్వదు. బట్ 90 డిగ్రీస్ 270 డిగ్రీస్లో సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది. అది ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో హియర్ 360 ప్లస్ అండ్ 360 మైనస్ విచ్ మీన్స్ ఏ ఫుల్ హారిజాంటల్ కాంపోనెంట్. సో ఒక హారిజాంటల్గానే కాంపోనెంట్ 180 డిగ్రీస్ హారిజాంటల్గానే కన్వర్ట్ అవుతుంది, లేదా డబుల్ హారిజాంటల్స్ లైక్ 360 డిగ్రీస్గా అయినా సరే ఆరిజిన్ పాయింట్కి వస్తుంది. సో ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మెజర్మెంట్కి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానికోసం అగైన్ ఇంతకుముందు తీసుకున్నట్లుగా ఒక యాక్సిస్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాను. లైక్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్, వై యాక్సిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్. సో 360 మైనస్ అంటే ఆల్మోస్ట్ థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో దానికోసం ఒక పాయింట్ని తీసుకొని దాని మెజర్మెంట్ని తీసుకుంటున్నాను. సో 360 మైనస్ అంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ 360 కాదు, ఆ తీటా యాంగిల్ అనేది మైనస్ అవుతుంది, విచ్ మీన్స్ 360 డిగ్రీస్ మైనస్ తీటా. సో దట్ ఈస్ ద తీటా రిప్రజెంటేషన్. సో 360 మైనస్ తీటా అంటే ఆల్రెడీ మనకు తెలుసు. సో అలాగే 360 ప్లస్ అంటే కూడా ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాము. సో 360 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ తీటా. ఫుల్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ రెవల్యూషన్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లోకి రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ 360 ప్లస్ తీటా.
360 degrees కంప్లీట్ అయింది, ప్లస్ తీటా వచ్చింది. సో ఫోర్త్ కోఆర్డినేట్లో ఎలాంటి కాంపోనెంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయో సేమ్ కాంపోనెంట్స్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, అంటే హారిజాంటల్తో స్టార్ట్ అయ్యి హారిజాంటల్తోనే ఎండ్ అవుతుంది కాబట్టి సో ఫర్దర్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. అన్నీ కూడా హారిజాంటల్ కాంపోనెంట్స్తోనే మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో సైన్ విల్ రిమైన్స్ యాజ్ సైన్, కాస్ విల్ రిమైన్ యాజ్ కాస్ ఓన్లీ. సో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. సో థర్డ్ కోఆర్డినేట్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్ రిప్రజెంటేషన్. సో థర్డ్ కోఆర్డినేట్లో ఆల్రెడీ తెలుసు మనకు 360 మైనస్ తీటా అంటే సైన్ అనేది పాజిటివ్ వస్తుందా, కాస్ అనేది పాజిటివ్ వస్తుందా, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న వీడియోలో చెప్పింది. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి సైన్ తీటా అవుతుంది అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసి ప్లస్ కాస్ తీటా అవుతుంది. సో నౌ sin 360 minus will be minus sin theta, cos 360 minus will retain as cos theta. ఇప్పుడు 360 ప్లస్ గురించి వస్తే మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్కి వచ్చేసింది. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్లో డిస్కస్ చేసుకున్నట్లు అన్ని పాజిటివ్సే ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్. థర్డ్ కోఆర్డినేట్లో వచ్చి ఫోర్త్ కోఆర్డినేట్లో వచ్చి దట్ ఈస్ కప్స్ విచ్ మీన్స్ కాస్ ఈజ్ పాజిటివ్, కాస్ పాజిటివ్ ఉంది, మిగతా అన్నీ నెగిటివ్ అయ్యాయి. కానీ ఇక్కడికి వస్తే ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఆర్ పాజిటివ్. సో విచ్ మీన్స్ వర్టికల్ కాంపోనెంట్ ఆపోజిట్ సైడ్ ఈజ్ సైన్ తీటా అండ్ adjacent side is cos theta, which will represents sin 360 plus theta is sin theta only and cos 360 plus theta again cos theta only. So this is how we can able to represent that 180 minus and 180 plus, 360 minus and 360 plus angle of variations in all silver teacups representation. సో ట్రిగ్నోమెట్రిక్ పార్ట్లో ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్గా చదువుకున్న క్లాసెస్లో వినుంటాము. బట్ దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇది. సో 180 మైనస్ 180 ప్లస్ వస్తే ఎలా వేరియేట్ అవుతుంది, అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే 360 మైనస్ 360 ప్లస్ ఉన్న వాల్యూస్ని 360 నంబర్ని యూజ్ చేసుకొని ఆ స్మాల్ యాంగిల్కి ఎలా కన్వర్ట్ చేసుకున్నారు, అది మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా ఎలా వస్తుంది, ఇవన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో 90 అండ్ 270స్కి ప్లస్ ఆర్ మైనస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.